తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సోనాం వాంగ్చుక్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సిఐటియు, విద్యా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కె తవిటి నాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్ మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో అక్రమాలను వ్యతిరేకిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి హాస్పిటల్ కి తరలించడాన్ని వ్యతిరేకించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2 నెలల క్రితం జరిగిన పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ సోనం వాంగ్చుక్ గారు ఢిల్లీ జంతర్ మంతర్ లో 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష దిగితే ఆయనకు ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం 7:30 సమయంలో ఆయన్ని అక్రమంగా అరెస్టులు చేసి ఆసుపత్రికి తరలించింది. ప్రభుత్వం చర్యలు జరపకుండా ఈ దేశంలో ఉన్న 22,76,000 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఈ నీట్ పేపర్ల లీకేజీల కారణంగా చనిపోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. ఆయనతో చర్చలు జరపడం మానేసి ఆయన అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకత్వం, అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాక్షి గారు, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషీ ఘోషి గారు ఆ రోజు ఉదయం నుంచి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో, విద్యార్థుల సంఘాల నాయకులతో చర్చలు జరపడం మానేసి వాళ్లతో ఆడుకోవడం చాలా దారుణం. ఈ రోజు ఉదయం సిజేపీ పార్టీ ఇతర సంఘాల ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పార్లమెంట్ లో నీట్ పేపర్ లీకేజీల పైన చర్చలు జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసుకొని ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ ముట్టడికే కాదు, అవసరమైతే చలో జంతర్ మంతర్ పిలిపించి ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. విద్యార్థుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా అనేక ప్రజా సంఘాలు పాల్గొని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు చూస్తూ ఉంటే సోనం వాంగ్చుక్ ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్ అయినటువంటి ఆయన ఏదైతే నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకి, అలాగే భవిష్యత్తులో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడే విధంగా ఈ రోజు నిరాహార దీక్షకి పిలుపునివ్వడం జరిగింది. 20 రోజుల పాటు ఆయన ప్రాణంతో చెలగాటమాడుతూ అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు ప్రధానంగా మాట్లాడుకుంటూ ఉండాలి మనం. ఈ బీజేపీ ఐటీ సెల్ కానీ బీజేపీ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే గోధి మీడియా ఇవన్నీ ఉన్నాయో ఆ యొక్క నిరసనని వక్రీకరించి సోనం వాంగ్చుక్ ఒక దేశద్రోహిగా చిత్రీకరించడం అనేది చాలా అవమానకరం, చాలా విచారకరం. నిజంగా ఎందుకంటే దిగజారిపోవడం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఆయన ప్రాణాన్ని చెలగటమాడి ఏదైతే యువత భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారో దానికి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు, ఈ సిజేపీ పార్టీ యొక్క ప్రతినిధులు అందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. దాన్ని భగ్నం చేసే విధంగా ఈ రోజు సపోర్ట్ చేయకపోయినా పర్లా అటువంటి దేశభక్తుడు కలిగినటువంటి, దేశం మీద బాధ్యత కలిగినటువంటి ఒక శాస్త్రవేత్తని ఈ రోజు దేశద్రోహిగా చిత్రీకరించడం అంటే ఇంతకంటే దిగజారిపోవడం ఇంకోటి ఉండదు. దీన్ని యావత్ ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా యువత అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా తిప్పికొట్టి సోనం వాంగ్చుక్ మద్దతుగా నిలవాలని చెప్పి, ఈ రోజు దేశ భక్తిని కాపాడుకోవాలని చెప్పి మొత్తం ప్రజానీకం, దేశం ప్రజానీకం అందరూ కూడా ఏకమై సోనం వాంగ్చుక్ మద్దతుగా నిలగాలని చెప్పి ఈ రోజు డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. కారణం మన కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క నిర్లక్ష్యం. ఎవరు విద్యార్థులు దేశానికి ఎంత అవసరమో ఆ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అనేది చాలా పవిత్రమైన ఎగ్జామ్. అది అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే రకమైనటువంటి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పేపర్ ని లీక్ చేయడం అనేది చాలా దారుణం. ఈ యొక్క దారుణాన్ని అరికట్టాలని చెప్పని ఈ పరిస్థితిని సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి పర్యావరణ వేత్త నిరాహార దీక్ష చేసుకుంటే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ని నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళి ఆయన్ని ఆసుపత్రిలో వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితులను తీసుకొస్తున్న ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పని ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐద్వాగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజల యొక్క భవిష్యత్తుని కానీ, భావితరాలకు ఉపయోగపడే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎవరైతే దీన్ని అరికట్టడంలో విఫలం అవుతున్నారో వారందరి మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఐద్వాగా కోరుతున్నాం.
విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధిలో గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించిన అనంతరం గరుడ వాహనంపై ఊరేగించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి అర్జిత సేవలో భాగంగా నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గరుడ సేవ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో సింహగిరి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ఒట్టివేసి చెప్తే ఆ పని ఫట్టే అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరట్లలో నిర్వహించిన పంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందెళ్ల బ్యారేజీలను నింపి ఈ ప్రాంతం రైతులకు సాగునీరు అందించవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తామని, యువతకు ఉపాధి కోసం రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ రెండు మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా. కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట చెప్పినాం. మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి, అన్నారం, సుందిల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుడు? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత్లో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందిస్తూనే రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని దేశం సాధించిన ఇటీవల విజయాలను ప్రస్తావించారు. భారత్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించిన స్కైరూట్ స్టార్టప్ బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లేనని నాకు తెలిసింది. ఇంతటి అతిపిన్న వయస్కులు ఈ ఘనతను సాధించారు. నేను ఇక్కడ 56 ఏళ్ల యువకుడు గురించి మాట్లాడడం లేదు. రసీదులో త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించిన 28 ఏళ్ల యువత గురించి మాట్లాడుతున్నాను అని మోదీ పేర్కొన్నారు. జూన్ మాసంలో 56వ ఏట అడుగుపెట్టిన రాహుల్ గాంధీని ఉద్దేశించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతుంది. पूरी टीम की जो एवरेज एज है वो सिर्फ 28 साल है. ऐसे नौजवानों ने ये काम करके दिखाया है. मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूं. मैं देश के ये स्टार्टअप ने 28 के एवरेज वाले नौजवानों ने अंतरिक्ष में
भारत का झंडा गाड़ दिया है, उनको तो बधाई है ही है। लेकिन ऐसी बातें जो हैं, जो भारत को आत्मविश्वास से भर देती है, विश्व में भारत का प्रोफाइल सर्वमान्य सर्वस्वीकृत बनता जाता है। साथियों, ये संयोग नहीं, ये एक संदेश है और बड़ा मजबूत संदेश है कि हमारे देश के युवाओं की क्षमता और उनकी आकांक्षा अंतरिक्ष जितनी असीम है, इससे बड़ा संदेश देश के लिए कोई और प्रेरणा नहीं दे सकता। साथियों, जो रिफॉर्म एक्सप्रेस पर सवार होकर के आज देश चल पड़ा है, उसी का नतीजा है कि भारत के नौजवान इतना बड़ा साहस कर पाते हैं और सफल भी हो रहे हैं। साथियों, पिछले दिनों వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తోటపల్లి బయోగ్యాస్ ప్లాంట్ పై ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం. రాజధాని అసైన్ భూముల కేసులో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నాం. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టీకరణ. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే ఆ పని ఫట్టే. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. భారత్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించిన స్కైరూట్ స్టార్టప్ యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.